శరీర కొలతలను తీసుకునే విధానం అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ఇండివిజువల్ ఫిగర్ యొక్క కొలతలు తీసుకొనుట, ఇండివిజువల్ మెజర్తో స్టాండర్డ్ మెజర్మెంట్ను సరిపోల్చుట, గార్మెంట్ నుండి వివిధ మార్గాల్లో మెజర్మెంట్ను తీసుకొనుట. అవసరమైన సాధనాలు మరియు పరికరాలు: మెజరింగ్ టేప్ 150 సెంటీమీటర్, డ్రెస్ ఫార్మ్ 1, పెన్సిల్ లేదా పెన్ 2H 1, రికార్డ్ నోట్బుక్ 1. వ్యక్తిగత ఫిగర్ యొక్క కొలతలను తీసుకోవడం. బస్ట్ రౌండ్: బస్ట్ యొక్క ఫుల్లెస్ట్ పాయింట్ వద్ద ఫిగర్ను కొలవండి. టేప్ వెనకకు పడిపోకుండా చూసుకోండి. వేస్ట్: నడుము చుట్టూ కొలతలను తీసుకోండి. కంఫర్టబుల్గా ఉందని నిర్ధారించుకోండి. హిప్: నడుము వద్ద నుండి సుమారు 21 సెంటీమీటర్ల దూరంలో ఉన్న హిప్ యొక్క విశాల భాగాన్ని కొలవండి. బ్యాక్ విడ్త్: వెనుక భాగంలో మధ్యలో మెడ వెనుక నుండి బ్యాక్ విడ్త్ 15 సెంటీమీటర్లు ఒక ఆర్మ్ హోల్ నుండి రెండవ ఆర్మ్ హోల్ వరకు కొలవండి. చెస్ట్: చెస్ట్ నెక్ పాయింట్ నుండి ముందు మధ్య భాగం 1వ ఆర్మ్ హోల్ నుండి 2వ ఆర్మ్ హోల్ వరకు 7 సెంటీమీటర్లు క్రిందకి కొలవండి. షోల్డర్: మెడ వెనక నుండి షోల్డర్ బోన్ వరకు కొలవండి. నెక్ సైజ్: ఫ్రంట్ కాలర్ బోన్ తాకుతున్న మెడ యొక్క ఆధారం నుండి కొలవండి. డార్ట్: సైజ్ చార్ట్ నుండి ప్రామాణిక కొలతలను తీసుకోండి. టాప్ ఆర్మ్: చెయ్యి తప్పనిసరిగా వంగి ఉండేలా చూసి బైసిప్స్ను కొలవండి. రిస్ట్: కొంచెం సులభంగా మణికట్టు చుట్టూ మణికట్టు కొలతలను తీసుకోండి. యాంకల్ బోన్: యాంకల్ చుట్టూ యాంకల్ ఎముకకి కొంచెం పైకి కొలవండి. హై యాంకిల్: కాలు వెంబడి చీల మండ పైకి కొలవండి. నడుము నుండి మాపు కొలతలు: నడుము చుట్టూ మధ్యగల వెనుక స్ట్రింగ్ను మెడ ఎముక వరకు కొలవండి. ముందు భుజం నుండి నడుము వరకు, ముందు భుజం మధ్య నుండి మరియు బస్ట్ పాయింట్ వెంబడి నడుము వరకు టేప్తో కొలవండి. ఆర్మ్ హోల్ డెప్త్: స్టాండర్డ్ కొలతలను తీసుకొని మరియు దానితో కొలతలను వెరిఫై చేసుకోండి. స్కర్ట్ పొడవు: నడుము నుండి స్కర్ట్ పొడవును కొలిచి మరియు అవసరమైన హెమ్ పొడవును ఉంచండి. గమనిక: నడుము నుండి నేల వరకు వెనక వైపున ముందు వైపున సమానంగా ఉందా లేదో సరిచూసుకోండి. నడుము నుండి హిప్ వరకు, నడుము నుండి హిప్ దిగువ స్థాయి వరకు కొలవండి. నడుము నుండి నేల వరకు, బాడీ మధ్య భాగం నుండి ప్రారంభించి నడుము నుండి నేల వరకు కొలవండి. శరీర కొలతలు: సమంగా ఉన్న కుర్చీపై కూర్చోవాలి. నడుము పక్క నుండి ఛాతీ వరకు కొలతలు తీసుకోండి. స్లీవ్ పొడవు: చేతిని హిప్పై ఉంచడం వలన చెయ్యి వంగినట్టు ఉంటుంది. భుజం ఎముక నుండి కొలిచి మరియు మోచెయ్యి వెంబడి టేపును మణికట్టు చిటికెన వేలు పైకి ఉన్న ఎముక వరకు కొలవండి. గమనిక: వ్యక్తిగత కొలతల జాబితా ప్రామాణిక కొలతలకు వ్యతిరేకంగా జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఏదైనా వ్యత్యాసాలు కనిపిస్తే లెక్కించుకోవాలి. విద్యార్థుల యొక్క వ్యక్తిగత కొలతలను ఉపయోగించి బ్లాక్లను డ్రాఫ్ట్ చేయవచ్చు. ప్రామాణిక శరీర కొలతలు: ప్రామాణిక శరీర కొలతలు జనాభాలో అత్యధిక శాతం మధ్యస్థం మరియు అధిక పరిధిలోకి వస్తుంది. స్త్రీలు పుట్టినప్పటి నుంచి బరువు ఎత్తు పెరగటం మారటం సర్వసాధారణమైనది. ప్రామాణిక శరీర కొలతలు: ఈ ఫీచర్స్ సైజ్ చార్ట్లో క్రింద ఇవ్వబడినవి. మహిళల మధ్యస్థ ఎత్తు 160 సెంటీమీటర్ల నుండి 170 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వ్యక్తిగత కొలతలతో ప్రామాణిక కొలతలను సరిపోల్చుట. శరీర నిర్మాణ శాస్త్రం యొక్క జ్ఞానం గార్మెంట్స్ రూపొందించడానికి చాలా అవసరం. 8th హెడ్ థియరీ అనేది మానవ వ్యక్తి యొక్క కొన్ని ఆదర్శ నిష్పత్తులను వివరించే సహాయక సిస్టమ్. ఈ సిద్ధాంతం ప్రకారం శరీరం 8 సమాన భాగాలుగా విభజించబడుతుంది. తల ఎత్తు పరిమాణం అన్ని ఇతర యూనిట్ల కొలతలతో ఉంటుంది. యూనిట్ 1 జుట్టు నుండి గడ్డం వరకు. యూనిట్ 2 గడ్డం నుండి నిపిల్ వరకు. యూనిట్ 3 నిపిల్ నుండి నాభి వరకు. యూనిట్ 4
నాభి నుండి పబ్లిక్ ఆర్గాన్ వరకు యూనిట్ 5, పబ్లిక్ ఆర్గాన్ నుండి మధ్య తొడ వరకు యూనిట్ 6, మధ్య తొడ నుండి మోకాలి క్రింది వరకు యూనిట్ 7, మోకాలి కింద నుండి యాంకిల్ పైన వరకు యూనిట్ 8, యాంకిల్ నుండి పాదాల వరకు. కస్టమర్ యొక్క అవసరాన్ని బట్టి దుస్తులను ఆల్టరేషన్ చేయటం. ప్రాబ్లం: బస్ డాట్ కింద మడతలు రావటం. సొల్యూషన్: డాట్ మరియు సైడ్ సీమ్ యొక్క భాగాన్ని అలాగే ఉంచండి. భుజాన్ని కొద్దిగా పైకి ఎత్తండి. పెద్ద డాట్ను మళ్ళీ పిన్ చేయండి మరియు అదనపు ఫ్యాబ్రిక్ను తీసి సైడ్ సీమ్ను పిన్ చేయాలి. ప్రాబ్లం: లో వేస్ట్. సొల్యూషన్: నడుము చుట్టూ బ్యాండ్ను కట్టి వేస్ట్ లైన్ను రీమార్క్ చేయండి. కొత్త నడుము కొలతలకు స్కర్ట్ని తీసివేసి మళ్ళీ పిన్ చేయండి. ప్రాబ్లం: హిప్ దిగువన బ్యాగీ. సొల్యూషన్: స్కర్ట్ వెనక వైపు మాత్రమే పైకి లేపి రీపిన్ చేయండి. ప్రాబ్లం: గ్యాపింగ్ ఆర్మ్ హోల్. సొల్యూషన్: డాట్ను అండూ చేసి పెద్ద డాట్ను పిన్ చేయండి. అది బస్ పాయింట్ వైపు ఉండేలా జాగ్రత్తగా చెయ్యండి. ఆర్మ్ హోల్ వద్ద షోల్డర్ సీమ్ను ఎత్తడం అవసరం పడవచ్చు. ప్రాబ్లం: తక్కువ నెక్ లైన్ గ్యాప్స్. సొల్యూషన్: ఫ్రంట్ షోల్డర్ సీమ్ వద్ద ఎత్తండి. అవసరమైతే డాట్ పాయింట్ను తగ్గించండి. ప్రాబ్లం: వేస్ట్ క్రింద దుస్తుల్లో మడతలు. సొల్యూషన్: ఆర్మ్ హోల్ దిగువ నుండి సైడ్ సీమ్ను అండూ చేయండి. గార్మెంట్ నందు సులభంగా వేలాడేలా చెయ్యండి. ప్రాబ్లం: టైట్ నెక్ లేదా ఆర్మ్ హోల్. సొల్యూషన్: స్లాష్ మరియు స్లిప్ సీమ్ అలవెన్స్కు టెన్షన్ను రిలీజ్ చేయండి. అది సరిపోనిచో పాతదానికంటే ముందు కొత్త సీమ్ లైన్ను చెయ్యండి. ప్రాబ్లం: నెక్ లైన్ కిందకి దూరంగా జరగటం మరియు మడతలు రావటం. సొల్యూషన్: షోల్డర్ సీమ్ని రిలీజ్ చేసి ఆర్మ్ హోల్ ఎడ్జ్ వద్ద దానిని బయటకు ఉంచండి. ప్రాబ్లం: షోల్డర్ సీమ్ షోల్డర్ ముందు వైపుకి ఉండడం. సొల్యూషన్: షోల్డర్ సీమ్ని అండూ చేసి మరియు ఫ్రంట్ సీమ్ అలవెన్స్ను మాత్రమే రిలీజ్ చేయండి. ప్రాబ్లం: పై భాగంలో స్లీవ్స్ అంతటా మడతలు. సొల్యూషన్: క్యాప్ హైట్ను తగ్గించడానికి ఇప్పుడు ఉన్న దాని లైన్ క్రింద కొత్త ఫిట్టింగ్ను గుర్తించండి. ప్రాబ్లం: స్లీవ్ వెనక వైపుకు వేలాడుట. సొల్యూషన్: స్లీవ్ను తీసివేసి స్లీవ్ మధ్యలో ఉన్న లైన్ను వెనక వైపుకు మార్చి మళ్లీ పిన్ చేయడం ద్వారా స్లీవ్ ముందు వైపుకు వేలాడుతుంది. ప్రాబ్లం: ట్రౌజర్స్ వదులుగా ఉండటం లేదా ట్రౌజర్స్ కాళ్లపై మడతలు మరియు నడుము, హిప్ లేదా కాలు వద్ద మడతలుగా ఉండటం. సొల్యూషన్: పక్కన అదనపు ఫ్యాబ్రిక్ తీసుకొని మరియు ఒరిజినల్ సీమ్ దిగువన పిన్ చేయండి. హిప్ పెద్దగా ఉంచుకోవటం కోసం డాట్ తీసుకొని బయట సీమ్ వైపున అదనపు దానిని పిన్ చేయండి. ప్రాబ్లం: అబ్డామెన్ చుట్టూ మడతలు మరియు వేస్ట్ క్రింద ట్రౌజర్ టైట్గా ఉండుట. సొల్యూషన్: డాట్లను రిలీజ్ చేసి వాటి వెడల్పు మరియు పొడవును తగ్గించండి. ఇంకా ఔటర్ సీమ్ని దగ్గరగా చేసి రీపిన్ చెయ్యండి. టైలర్ గార్మెంట్ ఫిట్టింగ్స్ను చెక్ చేసేటప్పుడు ఈ కింద వివరములను తప్పనిసరిగా చెక్ చేయవలెను. షోల్డర్స్: కుట్టు షోల్డర్ అంచున ఉండవలెను. స్లీవ్స్ సౌకర్యవంతంగా ఉండుటకు భుజాలు వెడల్పుగా తీసుకోవాలి. ధరించిన వారి షోల్డర్ వాలుతో గార్మెంట్ యొక్క షోల్డర్ వాలు సరిగ్గా ఉండాలి. చెస్ట్ లేదా బస్ట్: డాట్ యొక్క చివరి భాగం బస్ట్ కర్వ్కి 1 అంగుళం ముందుగా పూర్తి చేయాలి. గార్మెంట్లో డాట్ స్థానం సరిగ్గా లేనిచో బస్ట్ ఏరియా టైట్గా ఉంటుంది. నెక్ లైన్: నార్మల్ నెక్ లైన్ ముందు భాగం ఎప్పుడూ బ్యాక్ నెక్ లైన్ కంటే పెద్దగా ఉండాలి. నెక్ లైన్ చాలా పెద్దగా లేదా చిన్నగా ఉండకూడదు. కాలర్: కాలర్ చుట్టుకొలత కనీసం 1/4 ఇంచ్ నెక్ లైన్ కంటే పెద్దగా ఉండాలి. మీ మెడ మరియు
షర్ట్ మధ్యలో ఏ సమయంలోనైనా కష్టపడకుండా తేలికగా వేలు కదిలే విధంగా ఉండవలెను. కాలర్ చాలా టైట్గా లేదా చాలా లూజ్గా ఉండకూడదు. స్లీవ్స్ బైసెప్స్ వద్ద క్రాస్ వైజ్ గ్రెయిన్ నేల వైపుకు సమాంతరంగా ఉండాలి. స్లీవ్స్ అసౌకర్యంగా కలిగించేలా టైట్గా లేదా లూజ్గా ఉండకూడదు. గార్మెంట్ యొక్క నేరో వేస్ట్ భాగం ధరించిన వారికి వేస్ట్ వద్ద ఉండాలి. హిప్ ఏరియా చుట్టూ గార్మెంట్ తగినంత లూజ్గా ఉండాలి. హిప్ లేదా థై ఏరియాలో గార్మెంట్ లూజ్గా ఉండకూడదు. ఒకవేళ ఉన్నచో నిలువు మడతలు వచ్చే అవకాశం ఉంది. రీక్యాప్: ఈ సెషన్లో మీరు నేర్చుకునేవి: ఇండివిజువల్ ఫిగర్ యొక్క కొలతలు ఎలా తీసుకోవాలి, ఇండివిజువల్ మెజర్తో స్టాండర్డ్ మెజర్మెంట్ను ఎలా సరిపోల్చాలి, గార్మెంట్ నుండి వివిధ మార్గాల్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.